ఎందుకు బాగాలేదన్న ఏంటంటే గుర్తుపెట్టుకో, గతంలోని మనం రాముని ఎలా చూసాం అలాగ అనిపించింది. రియల్గా రాముడు వచ్చాడు అనిపించింది. అంత బాగా తీశారు. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ చూడాల్సింది ఏంటంటే సినిమాలో చూడాలి. అంతేగాని నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదని కాదు కదా. మన ఏంటంటే మనకి ఏంటంటే స్టోరీని చూపిస్తున్నారు, ఒక కథ, రాముడు ఎలాగ వచ్చాడు ఏంటి అనేది కదా మనకు కావాల్సింది. ఈ రోజు కూడా మంచి ట్రైలర్ కూడా వదలడం కూడా చాలా మంచి రోజు ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి రాముడు వచ్చే చూడడం. ఆ స్టిల్ ఇందాక చూసా, 3 సార్లు చూసా, మళ్ళీ నెట్ అయిపోయింది, మళ్ళీ ఎంచుకొని కూడా చూస్తా. అంత బాగా అనిపించింది నాకు. నిజంగా రాముడు వచ్చాడా రియల్గా నా కళ్ళలోకి అనిపించింది అన్న. ఇప్పుడు స్టోరీ ఎంత బాగున్నా కూడా క్యారెక్టర్ వేసే వాళ్ళకి అది పర్ఫెక్ట్ సెట్ అవుతుందా అని చెప్పేసి ఏంటి ఇప్పుడు గుర్తు పెట్టుకో, గురునా ఇప్పుడు పెళ్లి చూపిన మాత్రమే ఆడు మొగుడు మంచిది కాదు, పిల్లం మంచిది కాదు అనుకోకండి. ట్రైలర్ చూశాక ఇంకా సినిమా ఉంది కాబట్టి మనకి చిన్న ముక్క చూపించారు కానీ ఇంకా చూడాలి కదా. మరి ఆదిపురుష్ ఎందుకు అదేంది, అక్కడ ప్రభాస్ గారు కూడా చాలా అద్భుతంగా కనిపించారు. అవునండి, ఏంటంటే గుర్తుపెట్టుకో, కొన్ని తప్పులు ఉంటాయి. అంతే మాత్రం ఇప్పుడు జనాలకు ఒకటి నచ్చితే ఒకటి నచ్చదు కాబట్టి ఇప్పుడు ఏంటి చూద్దాం, చూసే కదా మనం అనిపించాడు. కానీ ఏదైతే నాకు నిజంగా రాముడే వచ్చాడు అనిపించింది నాకు. ఆ ఫేస్ కట్ కూడా చూడలేదు, వెనక నుంచి చూపించి అన్నట్టు లుక్ కూడా బాగుంది. అసలు గ్రాఫిక్స్ లేకుండా చేశారు, చాలా బాగా అనిపించింది ట్రైలర్. అంటే ఎక్కువ మటుకు మీరు అంటున్నట్టు ఓవరాల్ గా గ్రాఫిక్స్ కనిపించాయి అంటున్నారు మీరు. కనిపించలేదు, అంతలా తీశారు. రియల్ స్టోరీ రియల్ గా ఉంది అంతా. అంతా రియల్ గా కొండలు. 4,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అసలు ఆ విజువల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా 4,000 కోట్లకు తగ్గట్టు? మనకు కనిపించలేదు. మనకు కావాల్సిన రాముడు ఒక్కడే. మనకి ఎన్ని పెట్టినా పర్లేదు, రాముడు వచ్చాడా, సీతను తీసుకొచ్చాడా, అదే కావాలి మనకి. అది సాయి పల్లవి గారు చేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఆవిడ చూసేది కదా, ఆవిడ యాక్టింగ్ గట్ట చింపేస్తారు. ఆవిడ చెప్పాల్సిన పని లేదు, గోరుముద్దలు తినేసినట్టు చేస్తుంది అది. ఈ విషయంలో అయితే నేను ఇప్పుడు కొంతమంది సినిమా ప్రేమికులు ఎట్లా అంటే వారణాసి వర్సెస్ ఇది రామాయణ అని అంటున్నారు. రెండిట్లో ఏది బాగుంటుంది అంటే మీరేం చెప్తారు? రెండు బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి, అన్నీ బాగుండాలి. కానీ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు మనం తీసి చూపించారు కాబట్టి మనం నమ్మాలి. అది ఇప్పుడు రాముడు ఇప్పుడు నేను రియల్గా నేను చూడలేదు కదా, ఫోటోల్లో చూడడం, విగ్రహాలు చూడడం కదా, రియల్గా చూపించారు కాబట్టి మనం చూసి ఆనందపడాలి. రేపు పొద్దున ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా సినిమాలో చూపించారంటే మనం ఆనందపడాలి కాబట్టి ఏలైతే చూపించకూడదు. ఓకే బ్రో, ఫైనల్గా ఇలాంటి సినిమాలు ఏవైతే మనకు పురాణ గాథలు ఉంటాయో ఈ సినిమాల్ని మన దక్షిణాది వాళ్ళు బాగా చేస్తారా, నార్త్ సైడ్ వాళ్ళు బాగా చేస్తారా? ఎవరన్నా చేస్తారండి. ఏంటంటే అది కావాల్సిందంటే డైరెక్టర్ అక్కడ స్టోరీ బట్టి మనం చూసుకోవాలి. కథకి ఎవరైతే షూట్ అవుతారో వాళ్ళే, మనం ఎవరిని ఏలైతే చూపించలేదు. ఎవరన్నా ఒకటే, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, అలా నార్త్లో కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే మన అందరూ ఎంకరేజ్ చేయాలి. కానీ సినిమాలో చూడాలి. అది ఇప్పుడు ఈ సినిమాలో యష్ గారు రావణాసురుడు అంటున్నారు, మన కేజీఎఫ్ హీరో సెట్ అవుతాడంటారు. రావణాసురుడు బెమ్మని సెట్ అవుతాడుగా, రాక్షసిలో ఉంటాడు మళ్ళీ. ఇంకా మళ్ళీ భయపడతారు జనాలు. అలా ఉంటేనే కదా సెట్ అవుతారు. కథకి ఎవరు నచ్చుతారో వాళ్ళే తీసుకుంటారు. నన్ను తీసుకోమంటే తీసుకుంటారా, నన్ను రాముని పెడితే మీరు ఉంటారా, రాళ్ళు ఇచ్చి కొడతారు, అంతా పరిగెట్టేస్తారు. ఎవరు సెట్ అవుతారు వాళ్ళే సెట్ అవ్వాలి. అది రామాయణ టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది